ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫేవరెట్ షోస్ చూడండి. రే మీకు దండం పెడతాను రా, కొట్టను. లైఫ్ లో ఫస్ట్ టైం రిక్వెస్ట్ చేస్తున్నాను. మరి నువ్వు నన్ను కొట్టావు. అర్థమైంది, మీరు రివెంజ్ ప్లాన్ చేశారని నాకు అర్థమైంది. కానీ నా మీద రివెంజ్ ప్లాన్ చేయకండి. మీకు కావాలంటే డబ్బులు ఇస్తాను. ఇదిగోండి, వెళ్ళి చాక్లెట్స్ కొనుక్కోండి. అలాగే అక్క. బాయ్. గుండమ్మ గారు, ఏమో అనుకున్నాం కానీ మీరు మీ స్టూడెంట్స్ మామూలు కాదండి. మీ స్టూడెంట్స్ మా ఊరికొచ్చి ఏం నేర్చుకున్నారో తెలియదు కానీ మీ నుంచి మాత్రం మేము చాలా నేర్చుకున్నామండి. అవునమ్మా, శుభ్రత పరిశుభ్రత అని మేము గోడల మీద కొటేషన్స్ రాస్తాం, కానీ మీరు పాటించి చూపించారు. అవునండి, మీరు మా ఊరికి రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. మీరు మళ్ళీ మళ్ళీ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. తప్పకుండానండి. మేము వెళ్ళొస్తామండి. సరేనండి, మేం కూడా ఇక బయలుదేరుతామా? జాగ్రత్త అమ్మా. సరే తాతగారు, బామ్మగారిని అడిగానని చెప్పండి. తప్పకుండా ఉంటానమ్మా. మేడం, ఇంకా బయలుదేరదాం. ముందెళ్ళి టెన్షన్ని రిమూవ్ చేయండి. ఏంటి సార్, వచ్చే వరకు వెళ్ళాలి అని తొందర పెట్టారు. వచ్చిన పని అయిపోగానే మళ్ళీ వెళ్ళిపోవాలని తొందర పెడుతున్నారు. చంటి బాబు, వచ్చిన పని అయిపోయింది కదా, మరి ఇంకేంటి? మేడం, మీరు మాకు చెప్పినట్టుగానే ఈ క్యాంపుని బాధ్యతాయుతంగా పూర్తి చేశాం కదా. అవును మేడం, ఊరి కోసం అందరం చేశాం కదా, కానీ మన కోసం కూడా ఏదైనా చేసుకుంటే బాగుంటుంది కదా. అవును, అంటే ఏదైనా టాస్క్ లాగా పెట్టుకొని సరదాగా థ్రిల్ ఫీల్ అయి వెళ్తే చాలా బాగుంటుంది కదా. సరదాగా చేద్దాం మేడం. హ్మ్, మీరు ఇలాంటిదేదో అడుగుతారని తెలిసే ఆల్రెడీ నేను ఒక టాస్క్ ని ప్లాన్ చేశా. టాస్కా ఏంటి మేడం అది? ఏంటి మేడం టాస్క్ అని చెప్పి ఈ అడవిలోకి తీసుకొచ్చారేంటి? ఇక్కడే ఉంది టాస్క్. అంటే ట్రెక్కింగా మేడం? కాదు, రన్నింగ్. ఏంటి మేడం, ఈ అడవిలో రన్నింగా? అవును చంటి, ఏదైనా టాస్క్ ఉంటే బాగుంటుందని నువ్వే అన్నావు కదా, అందుకే అరేంజ్ చేశా. ఈ అడవిలో ఎటు వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి అనేది ఎక్కడికక్కడ డైరెక్షన్ బోర్డ్స్ పెట్టారు. ఒక్కో చోట కొన్ని కలర్స్ ఉన్న జెండాలు పెట్టారు. ఎవరైతే ఈ టాస్క్ లో పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళందరికీ కూడా ఆ జెండాల్లోని ఒక్కొక్క పీస్ ఇస్తాం. ఎవరికైతే ఏ కలర్ వస్తుందో ఆ కలర్ ఉన్న జెండాని వాళ్ళు ముందుగా మన దగ్గరికి తీసుకొస్తారో వాళ్ళే విన్నర్. ఏంటి మేడం ఇది, మామూలుగా ఉన్న రోడ్డు మీదనే రన్నింగ్ చేయాలంటేనే పులుసు కారిపోతుంది, అలాంటిది ఈ అడవిలో రన్నింగా? నా వల్ల కాదు. నీ వల్ల కాకపోతే నువ్వు ఇక్కడే ఉండు, మేము వెళ్తాం. రాచంటి, సరదాగా రావచ్చు కదా. సరదా తీరిపోయే సరదాలు నాకొద్దు ఫ్రెండు. నువ్వెటు ఒక జెండా తీసుకొచ్చి ఇక్కడ పాతుతావు కదా, అదే నా జెండా, అదే నా ఎజెండా. అందరూ రెడీనా? రెడీ మేడం. సార్, ఓకే మేడం. రెడీ? 1, 2, 3, go!
రక్షిత, ఎన్ఎస్ఎస్ క్యాంప్ అయిపోయింది. ఈ రోజు ఈ టాస్క్ కంప్లీట్ అయితే అందరం వెళ్ళిపోతాం. కానీ పల్లవిని దెబ్బ కొడతా అన్నావు, అది అవ్వలేదు కదా. అవుతుంది. ఈ అడవిలోనే దానికి స్పాట్ పెట్టా. ఏంటి నువ్వనేది? పల్లవిని డైరెక్ట్ గా చంపేస్తారా? అనుమానమే లేదు. తను మనతో పాటు పరిగెత్తేటప్పుడు మీలో ఎవరో ఒకరు తనకి కాలు అడ్డు పెట్టి తను కింద పడేలా చెయ్యండి. ఆ తర్వాత సంగతి వాళ్ళు చూసుకుంటారు. పద. రేయ్, ఈ పిల్లే మన టార్గెట్. చూపించు. పల్లవి లే 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 పల్లవి లే. వచ్చావా? నీకోసమే వెయిట్ చేస్తున్నాం. ఎవరు మీరు? నిన్ను చంపడానికి వచ్చిన వాళ్ళం. దీనికి మన ఇంట్రడక్షన్ ఎందుకురా? ఏ సైడమే